కథ మనసే మహాశక్తి. రఘు ఒక చిన్న ఊరులో పుట్టిన మధ్యతరగతి యువకుడు. అతని మనసు కలలతో నిండిపోయింది. తండ్రి రామయ్య ఓ సాంప్రదాయ రైతు. చదువుకున్నా ఊరిలోనే వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగించాలన్నది అతని నమ్మకం. కాని రఘు మాత్రం తన జీవితాన్ని సృజించుకోవాలనుకున్నాడు. మంచి ఉద్యోగం, ప్రేమతో నిండి ఉండే జీవితాన్ని ఎదుగుదలగా మార్చే ఆశయాలన్నీ అతని హృదయంలో అలలెత్తుతున్నాయి. ఒకరోజు నాన్నతో ఓ గొడవలో రఘు హృదయాన్ని చీల్చేలా అన్నాడు. నాన్నా, నా జీవితాన్ని ఒక గొయ్యిలాగా చూసిపొద్దు. నేను పొలం కట్టను, కాని కలలను సాగుతాను. తండ్రి మాత్రం కొరతల కన్నుతో కలలకి గిట్టే గింజలుండవయ్యా అన్నాడు. కాని అప్పుడే రఘు మనసులో ఏదో గొప్ప ఆశ పుట్టింది. అదే మేనిఫెస్టేషన్ శక్తికి ఆరంభం. రఘుకి స్నేహితుడు రాము. మామూలుగా చూడటానికి హాస్యరసంతో నిండిపోయే పిచ్చోడిలా ఉంటాడు. కాని అతని మాటల్లో నిజముంటుంది. ఒకరోజు రాము యూట్యూబ్ వీడియో చూసి వచ్చి చెప్పాడు, రఘు, మనసులో ఏడి మనం రోజూ ఊహిస్తామో అదే నిజమవుతుంది. దీన్నే మేనిఫెస్టేషన్ అంటారు. రఘు నవ్వేశాడు. మన ఊర్లో కలలకే డోరముంటే సరిపోతుంది, నిజమయ్యే ట్రాక్టర్ మాత్రం మనకే కాదు. ఆ మాటలే అతని దృష్టిలో చీకట్లను తొలగించాయి. అలా అతను తన గదిలో ఒక విజన్ బోర్డ్ ఏర్పాటు చేశాడు. అందులో మంచి జాబ్, తనకు ఇష్టమైన అమ్మాయి ప్రేమ, ఊరి మురుగు సిస్టం బాగుచేయడం లాంటి ఎన్నో ఆశయాలుంటాయి. మనసులో ఉన్న కలలు దుద్దిగా భవిష్యత్తుని గీస్తాయి అన్నాడు. అతని కలలకు వెంటనే జోడినదీ శృతి. కలలకంటే కోమలమైన మనసు కలిగిన అమ్మాయి. బస్సులో ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రఘు తన కల గురించి చెప్పాడు. నిన్న నువ్వు నా కలలో వచ్చావు. నిజంగా జీవితం సాఫీగా సాగిపోతుంది అనిపించింది. శృతి కొద్దిగా తడబడుతూ నవ్వింది. అది కల కాదు రఘూ, అదే కల నాక్కూడా వచ్చింది. ఆ చిన్న మాటలు రెండు హృదయాలను కలిపాయి. కాలం పోయింది. రఘు చిన్న ఉద్యోగం నుండే మొదలుపెట్టి అతని కలల ప్రపంచానికి బలమైన అడుగులు వేశాడు. ఊరిలో ఒక చిన్న సభలో ప్రతి మనిషికీ చెప్పాడు, నిజంగా చెప్పాలంటే నేను ఏదీ ప్రత్యేకంగా చెయ్యలేదు, కాని ఒక్కటే చేశా. నా కలల్ని రోజూ మనసులో ఊహించుకున్నా. ప్రతిరోజూ వాటిని భిన్నంగా చూడగలిగాను. అదే నన్ను నిజంగా మార్చింది. నాన్న ఒక్కసారి చూసి చిరునవ్వుతో తలూపాడు. నిజమే బాబూ, మనిషి భూమిని సాగదీయకపోయినా తన కలల్ని మాత్రం సాగదీయవచ్చు. కనివిని ఎరుగని స్థాయిలో తన కలలన్నీ ఒకటి తర్వాత ఒకటి నిజమవుతుంటే రఘు తెలుసుకున్న గాథ ఇదే. మనసు శుద్ధిగా, విశ్వాసంతో కలల్ని ఊహిస్తే విశ్వం కూడా మన పక్కన పయనిస్తుంది. ఇక్కడ చివరి సందేశం: కలల్ని ఊహించుకో, విశ్వసించు, పనిచెయ్యి, అవి నిజమవ్వడం తథ్యం.